ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీస్ పంపిస్తానని ట్వీట్ చేశారు. తప్పుడు ఆరోపణలపై తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరంగా తీసుకునే చర్యల్ని ఎదుర్కోవాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటుపై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటు చేయడం వెనుక కేటీఆర్ హస్తముందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ వాళ్లవే కాకుండా మిగిలిన పార్టీల నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారన్నారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు మహేందర్ రెడ్డి. సిరిసిల్ల పట్టిల్ల పట్టణంలో వార్ రూమ్ ఏర్పడి దానికి ఎవరైతే పాత్రధారి సూత్రధారి అంటున్న ప్రణీత్ రావు కూడా అక్కడనే అరెస్ట్ చేయబడ్డాడు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాంతంలో వార్ రూమ్ ఏర్పడ్డప్పుడు నా ఫోన్ నంబర్ లేకుండా ఉండదని చెప్పి నాకు తేటతెల్లమైంది. వల్ల దాంతోపాటు అనేక మంది వ్యక్తులు నాతో మాట్లాడాలంటే, స్థానికంగా ఉన్న నాయకులు నాతో మాట్లాడాలంటే వాళ్ళందరూ కూడా భయపడే వాళ్ళు. అంటే అన్న మా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, మా ఫోన్ ట్యాపింగ్లో ఉందని చెప్పి అంతమంది కూడా భయపడేవాళ్ళు. కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి, నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి వ్యవహరించిన కేటీఆర్ గారి పైన, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి నేను ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క నిజ నిర్ధారణ దీనిపైన జరిపి సరైన ఎంక్వైరీ చేసి ఇలా దోషులను శిక్షించాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ